మీ స్వార్థ రాజకీయాల కోసం మతాల్ని కులాల్ని అడ్డం పెట్టుకొని దయచేసి చేయొద్దన్నది నా యొక్క విన్నపం. అంతకుమించి ఏమీ లేదు. నేను ఈరోజు చెప్పడానికి కూడా దాని గురించే. సనాతన ధర్మంలో భాగంగానే మహిళలపైన జరుగుతున్నటువంటి దాడులను కూడా ఖండించే బాధ్యత మీకు కూడా ఉంది. అదే సనాతన ధర్మంలో స్త్రీకి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. ఆ స్త్రీకి ఇబ్బంది వాటిల్లకుండా చూసుకునేటటువంటి బాధ్యత మీరు తీసుకోవాలి. ఏ విషయంలోనూ నేనప్పుడు కేవలం మీ స్వార్థ రాజకీయాల కోసం కులాన్ని మతాన్ని దయచేసి తీసుకురామాకండి. మన రాష్ట్రం రోజు రోజుకి దిగజారిపోకుండా ఇతర రాష్ట్రాల వాళ్ళ చేత ఇతర దేశాల వాళ్ళ చేత కూడా మన ప్రత్యేకతను మనమే తగ్గించుకోకుండా పాలన జరపాలనేదే నా యొక్క అభిలాష. పవన్ కళ్యాణ్ గారు హైందవ ధర్మంలో మన రాష్ట్రంలో వివిధ ఇబ్బందులు వస్తున్నా దేనిలోనూ రియాక్ట్ అవ్వకుండా ఈరోజు పశ్చాత్తాప దాన్ని ఏమంటారు పశ్చాత్తాప దీక్ష తీసుకున్నారని చెప్పేసి అంటే దాని గురించి కొద్దిగా ఆశ్చర్యం అనిపించి నేను ఈరోజు మాట్లాడాల్సి వస్తుంది. పశ్చాత్తాప దీక్ష అంటే మన మనస్సాక్షికి మనం తప్పు చేస్తున్నామని తెలిసి మీరు పశ్చాత్తాపడుతున్నారా, లేదంటే చంద్రబాబు నాయుడు గారు తప్పుడు ఆరోపణలు చేశారన్నది మీకు తెలిసి దాన్ని మీరు సమర్థిస్తున్నారని మీకు తెలిసి పశ్చాత్తాప దీక్ష చేస్తున్నారా, లేదంటే మీ పార్టీలో జనసేన పార్టీలో నానాజీ గారు మొన్న దళితుడైనటువంటి డాక్టర్ శ్రీనివాసరావు గారి మీద దుర్భాషలాడి ఆయన మీద చేయి చేసుకొని ఆయన మొహానికి ఉన్నటువంటి మాస్క్ను తీసేసి తర్వాత ఆయన పశ్చాత్తాప దీక్ష పెట్టారు కదా, అంటే ఇదేమన్నా మీకు ఆనవాయితీగా వస్తుందా మీ పార్టీలో ఏమన్నా? అంటే ఈ రోజు నుంచి నేర్చుకోవాలి, చేయాల్సినవన్నీ చేసేసేసి సింపుల్గా పశ్చాత్తాప దీక్ష అని చెప్పేస్తే మన తప్పులు, మనం చేసిన పాపాలు, మనం ఆడే అబద్ధాలు అన్నీ కూడా పటాపంచలు అయిపోతాయని అర్థం, అంతే కదా.